వెల్కమ్ టు ఇట్స్ యువర్ జేపీటీ. హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? ఇట్స్ ఏ లాంగ్ టైమ్ నో వీడియో, ఐ నో. బట్ ఈ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, తప్పలేదు. సో ఇంకా మీద కొంచెం కంటిన్యూస్ స్ట్రీక్ ఉండాలని నేను ఫోకస్ చేస్తున్నా. కొంచెం ఛానల్ పికప్ అవ్వాలి కొంచెం త్వరగా. సో గాయస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఇట్స్ యువర్ జేపీటీ ఛానల్. ఓకే, వితౌట్ డిలే ఈరోజు అయితే మనం ఒక కొత్త మూవీ ట్రైలర్ వచ్చింది, దానికి మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. అది ఏ మూవీ అన్నది సస్పెన్స్ పెట్టదలుచుకోవట్లేదు. ఆల్రెడీ తమ్నైల్ చూసి వచ్చామరా పిల్లబచ్చా, మళ్ళీ ఇంకేంది ఇంత ఇంట్రో అనుకుంటున్నారా? తప్పదుగా, ఇక ఏదో చెప్పాలి. సో ఇప్పుడైతే మనం ఫ్యూ మంత్స్గా వెయిట్ చేస్తున్న ఒక మంచి ఫన్ లోడెడ్ అండ్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ ట్రైలర్ అయితే చూడబోతున్నాం, విచ్ ఈస్ నన్ అదర్ దాన్ బట్ మిత్రమండలి. టైటిలే మంచి ఎంటర్టైనింగ్గా ఉన్నట్టుందిగా. లెట్స్ ఇమీడియట్లీ డైవ్ ఇన్ టు ద వీడియో. స్టార్ట్. ఎవర్రా వాళ్ళు? ఏంటి స్టార్టింగ్ లోనే పుష్పబాయ్ వచ్చాడు? ముగ్గురులో నాలుగో వాడు ఎవడరా? అసలు నీ పేరేంటిరా? టోనీ సార్. అసలు పేరేంటి బే? విజయ్ సార్. విజయ్కి టోనీకి ఏం సంబంధం రా? విజయ్ అంటేనే ఇంకెన్ని రోజులన్నా ఈ కులాలకి మతాలకి భయపడాలి? నీ నాన్న గురించి తెలిసి నేను ఎవరైనా లవ్ చేస్తారనే ఉంటాడు. నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నా లేచి నిలబడేవాడు. శ్రీనగర్ లాగా ఉందేంటి? నా కోసం ఎవరినైనా ఎదిరించేవాడు. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. ఒకరా ఇద్దరు అబ్బాయి గురించి మీకు తెలియదు. కుక్కని కొట్టినట్టు కొడతా. కుక్కల్ని ఒకరి కొట్టినట్టు కొడతావు అబ్బాయి. ఇంపార్టెంట్ క్యారెక్టర్. నీ దగ్గర గన్ ఉందిగా, కావాలంటే ఇక్కడ కాల్చు, ఇక్కడ కాల్చు. ఒక్కొక్క రక్తం పొట్టు. ఈ రక్తం బొట్టు కుంకుమ బొట్టు ఏందిరా? మీ పొజిషన్ నాకు క్లియర్ అర్థమైందిరా. ఆ పిల్ల మీ ఇద్దరు ఎవరు పడ్డా గానీ ప్రేమ గుడ్డిదని అంటే దానికి అర్థం ఏంటి? ఎప్పుడు సుబ్బారావు సుబ్బారావు అంటాడు. వాడి వీడియో ఏమన్నా వీడి దగ్గర ఉందా? వీడియోలో వాడి దగ్గర ఉన్నాయి సార్. మేము పిట్టలు కనాలి, మీరు లేవట్టుకోవాలి. అనిరుద్ భయ్యా, లవ్ యూ బచ్చేనా. మాలాంటి మిత్రమండలంతా అంతరించిపోతుంది. నువ్వు నాశనం అయిపోతావే. నీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయిపోను. పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నది, పోతే అయిపోతావు చెప్తున్నా. నీ ఇష్టం. వచ్చేసింది ఆ పోలీస్ స్టేషన్ దగ్గర అయింది. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు. ఎక్కడి నుంచి పోనీ అన్న దూరం అవుతుంది. మిత్రమండలి నాది వస్తా అంటారు, హెల్ప్ చేసినందుకు నా ఫ్రెండ్స్ అందుకు వస్తా అంటారు. మీరు ఇట్లా కోసుకుంటా పోతే ఏందిరా భయ్? కోసిన వాడికి మిగులుతుంది. కరెక్టే కదా సార్, అది కూడా కరెక్టే కదా సార్. సూపర్, మంచి ఫన్ లోడర్ ఉన్నట్టుంది గాయస్. వావ్, ట్రైలర్ అయితే ఫుల్ హైప్లో ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి కామెడీ ట్రాక్స్ మీదే వెళ్తుంది. ఇంకా బేసిక్ అర్థమైపోతుంది ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్. సత్య, ఇంకా వెన్నెల కిషోర్, ఇంకా మన లడ్డు, వీళ్ళందరూ మ్యాక్సిమం కామెడీ బేస్ మీదే నడుస్తుంది. ఇంక ఈ మూవీ కూడా 100% ప్రామిసింగ్గా ఉంది. ఫుల్లీ ఫన్ లోడెడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్డ్గా ఉండబోతుందని అనిపిస్తుంది క్లియర్లీ. మధ్యలో చాలా అంటే చాలా మీమ్స్ అయితే యూజ్ చేశారు. ట్రైలర్లోనే ఎన్ని వచ్చిందంటే ఇంక మూవీలో ఎన్ని వస్తుందో చూడాలి. లవ్ యూ బచ్చే రీసెంట్ టైమ్స్లో బాగా ఫేమస్ అయిన మీమ్స్ అని యూజ్ చేశారు. ఈ మధ్య ఇది ఒక మంచి ట్రెండ్ అవుతుందన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ మూవీస్లో ఏదైతే ఫన్ లోడర్ మీద నడుస్తుందో అవన్నీ మీమ్స్ అండ్ ట్రోల్స్ వచ్చింటాయో వాటిని ఇన్వాల్వ్ చేయడం, సినిమాలో దాన్ని పెట్టి ఒక మంచి ఫన్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేయడం, ఇలా బాగా నడుస్తుంది ఈ ట్రెండ్ అయితే. అది చూడడానికి కూడా థియేటర్ మనకు ఆబ్వియస్లీ బాగుంది. సో ఈ మూవీ అయితే నాకు ఈ ట్రైలర్ అయితే మంచి గుడ్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇంకా ఇంతకుముందు టీజర్ కూడా వచ్చింది. వన్స్ అది కూడా ఒకసారి చూసి రియాక్ట్ చేద్దాం, కాకపోతే ఇంకో వీడియోలో పెడదాం. దట్స్ ఆల్ అబౌట్ మిత్రమండలి ట్రైలర్ రియాక్షన్ గైస్. దీని తర్వాత ఇమీడియట్గా మిత్రమండలి టీజర్ వీడియో కూడా రియాక్షన్ చేసి అది కూడా అప్లోడ్ చేస్తాను అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ యువర్ జేపీటీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. సీ యూ ఇన్ అనదర్ ఎగ్జైటింగ్ రియాక్షన్ వీడియో. బాయ్. చాలే.